హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద ఛానల్ ఎనీథింగ్ ఎట్ సింపుల్. అండ్ ఒకవేళ మీరు కనుక నా ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేసి ఉంటే, నా పేరు మోనికా, నా హస్బెండ్ నేమ్ వచ్చేసి మురళి. మేము వచ్చేసి యూఎస్ఏలో ఉంటాము. ట్రావెల్ అండ్ లైఫ్ స్టైల్కి రిలేటెడ్ బ్లాగ్స్ చేస్తూ ఉంటాము. ఇంకా ప్రీవియస్ మేము ట్రిప్స్ వెళ్ళిన బ్లాగ్స్ కూడా చాలా అయితే అప్లోడ్ చేశాను. ఒకసారి చెక్అవుట్ చేయండి, డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతాయి. ఒకవేళ నచ్చితే కనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ లెట్స్ గెట్టింగ్ ఇన్ టు ద బ్లాగ్. నాకు తెలుసు ఈ బ్లాగ్ అయితే చాలా లేట్ అయిపోయింది, బికాస్ ఆఫ్ సమ్ పర్సనల్ రీజన్స్ అనమాట. నేను కాలిఫోర్నియా వెళ్ళాను, లాస్ట్ వ్లాగ్లో కూడా చెప్పాను. బట్ కాలిఫోర్నియా నుండి వ్లాగ్స్ పెడదాము చాలా ఫ్రీక్వెంట్గా అనుకున్నాను అనమాట. బట్ మనం అనుకున్న థింగ్స్ ఒక్కొక్కసారి మిస్ అవుతాయి కదా. సో అన్ఎక్స్పెక్టెడ్గా నాకు అక్కడ అవ్వలేదు. లాస్ట్ వ్లాగ్ రిసెప్షన్ వీడియో అంతా కూడా క్లియర్గా చూపించాను. సో ఆ వ్లాగ్ చాలామందికి నచ్చింది అన్నారు. అండ్ ఈ వ్లాగ్లో వచ్చేసి మనము అమెరికాలో నేను అటెండ్ అయిన ఫస్ట్ వెడ్డింగ్ అనమాట, నా ఫ్రెండ్ది. ఇది ఎంతవరకు షూట్ చేశాను, ఎలా ప్రజెంట్ చేయబోతున్నా అనేది నాకు కూడా కొంచెం మిస్లీడింగ్గానే ఉంది, క్లారిటీ లేకుండా. బట్ స్టిల్ నా ప్రజెంటేషన్ అయితే చాలామందికి నచ్చుతుంది. హోప్ఫుల్లీ ఈ వీడియో చూసే వాళ్ళందరికీ కూడా నచ్చాలి అని కోరుకుంటున్నా. లెట్స్ గెట్టింగ్ ఇన్ టు ద వీడియో. ముందు రోజు ఈవినింగ్ రిసెప్షన్ అయిపోయిన తర్వాత మేము మా హౌస్కి వెళ్ళిపోయాము. మా హౌస్ నుండి ఇప్పుడు అర్పిత వాళ్ళ హౌస్కి మార్నింగ్ 8 అవుతుంది టైమ్. స్టార్ట్ అయ్యి వెళ్తున్నాం అనమాట. నెక్స్ట్ అక్కడ పెళ్లి కూతుర్ని చేయడం, హల్దీ అండ్ మెహందీ, ఈ ఫంక్షన్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఐ డోంట్ నో ఎంతవరకు ఉండి ఇంటికి వస్తాను అనేది. సో ఫస్ట్ అయితే అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక చిన్న వీడియో షూట్ చేశాను అనమాట. ఈ థింగ్స్ అన్నీ కూడా ఇండియా నుండి తీసుకొని వచ్చారు ఆంటీ వాళ్ళు. మనం ఇండియా నుండి పెళ్ళికి కావాల్సిన చాలా థింగ్స్ తెచ్చుకోవాల్సి వస్తుంది. సో వీళ్ళు ఏం చేశారంటే, వీళ్ళు వచ్చేటప్పుడు తెచ్చుకోకుండా ఒక 40 to 50% ఆఫ్ ఐటమ్స్ని పార్సిల్లో పెట్టేశారనమాట. సో వీళ్ళకి వెయిట్ కలిసి వస్తుంది అని చెప్పేసి అండ్ ఫస్ట్ అయితే మనకి ఇండియాలో ఎదురు నడిచి పెళ్లి కూతుర్ని చేస్తారు కదా. సో ఇక్కడ కూడా అదే జరుగుతుంది అనమాట. ఇక్కడ ఎదురు నడిచి వెళ్ళడానికి కుదరదు కాబట్టి ఇంటి బయట ఉన్న చెట్టుకి పూజ చేస్తున్నారు. ఆంటీ దగ్గరుండి అన్నీ చెప్తూ ఉన్నారనమాట, ఇలా చెయ్యి సో అండ్ సో అని. సో అది అర్పిత ఫాలో అవుతుంది అక్కడ. అండ్ ఇక్కడ వచ్చేసి ప్రణీత్ వాళ్ళ మదర్కి హెల్ప్ చేస్తున్నాను అనమాట. ప్రణీత్కి పసుపు కొట్టి తర్వాత మంగళ స్నానానికి తీసుకొని వెళ్ళాలి, అది ప్లాన్ అనమాట అక్కడ. అండ్ ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, ఏంటి పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఒకటే దగ్గర ఉన్నారు అని. ఇది యూఎస్ఏలో వచ్చేసరికి హౌజెస్ చాలా డిస్టెన్స్లో ఉంటాయి కాబట్టి ఒకటే దగ్గర గ్యాదర్ అయ్యి పెళ్ళిళ్ళు అనేవి జరుగుతూ ఉంటాయి. లైక్ ఫంక్షన్స్ అన్నీ కూడా అదే హౌస్లో ఆర్గనైజ్ చేసుకుంటారు. అండ్ ఇది వచ్చేసరికి అర్పిత అండ్ ప్రణీత్ వాళ్ళ హౌస్. మాకు ఇద్దరు కూడా ఫ్రెండ్సే అనమాట. ప్రణీత్, అర్పిత ఇద్దరు కూడా చాలా క్లోజ్ ఫ్రెండ్స్ మాకు. మేము రెగ్యులర్గా మీట్ అవుతూ ఉంటాం. సో నేను ఈ 3 days మొత్తం కూడా అన్ని ఫంక్షన్స్ అటెండ్ అయ్యి అక్కడ దగ్గర ఉన్నాం అనమాట. इधर देखे, अरे मुरली इधर देख तो जरा, 1 second. ओके रेडी. ओके చూడట్లే. हेलो, इसको लगा रहे, इसका मुंह खराब हो गया. నో 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 ఏం పెట్టట్లే. వద్దులే. అండ్ ఫ్రెండ్స్ అందరూ అర్పిత అండ్ ప్రణీత్కి ఫేస్ ఫుల్గా రాసేసారనమాట హల్దీ. దాన్ని చూసి పాప చాలా భయపడిపోయింది. పక్కన చిన్న పాప తోడు పెళ్లి కూతురుగా కూర్చోపెట్టారు. అస్సలు కోఆపరేట్ చేయలేదన్నమాట చూసిన తర్వాత. అండ్ ఫైనల్లీ ఆ పాపకైతే టీవీలో కార్టూన్స్ ప్లే చేస్తే తను అది చూస్తూ ఉంది. అలా ఆ ప్రోగ్రామ్ని అయితే కానిచ్చేసామన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యాక్ డ్రాప్ స్టాండ్ అంతా కూడా ఆన్లైన్లో ఆర్డర్ చేసి తీసుకున్నారు ఆంటీ వాళ్ళు. అండ్ ఇదంతా కూడా ఇంట్లోనే డెకరేట్ చేసుకున్నారు. హల్దీ సెటప్ చిన్నది సెట్ చేశారనమాట.
ఇక్కడ ఏం చేశారంటే ఫుల్ కూలింగ్ ఉంటుంది ఆల్బనీలో, ఆల్మోస్ట్ -డిగ్రీస్లో ఉంటుంది అనమాట. సో అంత చలిని తట్టుకోవడానికి మేము ఫుల్ హాట్ వాటర్ని యూస్ చేసాము. అక్కడ ఒక హీటర్ని కూడా పెట్టామన్నమాట సైడ్. దానివల్ల హాట్ ఎయిర్ వస్తూ ఉంటుంది, వాళ్ళకి చలేయకుండా ఉంటుంది అని చెప్పేసి అలా తీసుకున్నాం అనమాట. అండ్ చుట్టూ వచ్చేసరికి వాటర్ ప్రూఫ్ షీట్స్ లాగా ఉంటాయి కదా, తిన్న షీట్స్ అలాంటివి యూస్ చేశారనమాట, కర్టెన్స్ లాగా. సో దట్ ఎక్కువ ఎయిర్ రాకుండా ఉంటుంది, అట్ ద సేమ్ టైం కంప్లీట్ క్లోజ్డ్ ఫీలింగ్ ఉంటుంది అని చెప్పేసి అలా సెట్ చేశారు. మంగళ స్నానానికి కావాల్సిన సెటప్ అంతా కూడా ఈ హోల్స్ ఉన్న జల్లెడ ఉంటుంది కదా, అది బింద, ఇంకా వాటర్ పెట్టే పెద్దది థింగ్ ఒకటి, అవన్నీ కూడా సెటప్ ఒక ఈవెంట్ ఆర్గనైజర్ దగ్గర నుండి తీసుకున్నారు. మనం ఇలా ఈవెంట్ ఆర్గనైజర్ దగ్గర నుండి రెంట్కి తీసుకోవడం వల్ల కూడా మన ఎక్స్పెన్సెస్లో చాలా డిఫరెన్స్ అయితే వస్తుంది అనమాట. దీని వచ్చేసరికి అర్పిత వాళ్ళ బ్రదర్ అనమాట, అండ్ హీఈస్ అక్షయ్. చాలా చాలా ఏడిపించాడు అర్పిత నా రోజు. Akshay, now she is Prince property, okay? No, 75%, two more 100%. Today 75%. 70, yeah. चलो रंडी माँ. అండ్ ఫొటోస్లో అయితే ఈ బ్యాక్ డ్రాప్ వల్ల చాలా చాలా లుక్ వచ్చినట్టు బాగా క్లియర్గా అనిపించింది. ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఫ్లవర్సే అనమాట. జనరల్లీ యూఎస్ఏలో నార్మల్ ఫ్లవర్ గార్లైన్స్ అయితే దొరకవు, ఒకవేళ దొరికిన బొకేస్లోనే దొరుకుతాయి. సో చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటాయి, అందుకని మోస్ట్లీ ఎవరైనా ఫంక్షన్స్కి ఇలా ఆర్టిఫిషియల్ ఫ్లవర్సే యూస్ చేస్తారు. ఇక్కడ ఇప్పుడు వచ్చేసి ప్రణీత్ని పెళ్లి కొడుకుని చేస్తున్నారు ఆంటీ. అండ్ జనరల్లీ మనకి ఉంటుంది కదా, నాకైతే బొట్టు పెడుతుంటే ఎవరైనా కొంచెం చిన్నగా పెట్టండి అని దబ్బుకుని వచ్చేస్తుంది చెప్పడానికి, ఫేస్కి సూట్ అవుతుంది అని చెప్పేసి. మా మమ్మీ ఎప్పుడు అరుస్తూనే ఉంటుంది అనమాట, అలా చెప్పకూడదు అని. ఇక్కడ అర్పిత సేమ్ రిపీట్ చేస్తుంది, చిన్నగా నీట్గా పెట్టండి అని చెప్పి. ఇక్కడ ఏమైందంటే దేవుడికి పూజ చేపించిన దండలు తీసుకొని వచ్చారు ఇండియా నుండి ఆంటీ వాళ్ళు. అవి ఇచ్చి వెయిట్ చేస్తున్నారు ఒకరికొకరు వేసుకోండి అని చెప్పడానికి. ఇంతలోకి ప్రణీత్ తను వేసుకోబోయాడనమాట. అండ్ మంగళ స్నానం ఈవెంట్ ఇదంతా కూడా కంప్లీట్ అయిన తర్వాత ఇంటికైతే స్టార్ట్ అయ్యి వెళ్ళిపోయాం మేము. అఫ్కోర్స్ 1 అవర్ డిస్టెన్స్ ఉంటుంది ఇంటికి, బట్ స్టిల్ వెళ్ళి ఒక 2-3 అవర్స్ రెస్ట్ తీసుకొని మళ్ళీ వద్దాము మెహందీ ఫంక్షన్ ఆ టైంకి అనుకున్నాము. బికాజ్ మెహందీ ఫంక్షన్ వెంటనే జరగాల్సింది, బట్ ఆ మెహందీ పెట్టే ఆవిడ కొంచెం టైం తీసుకొని రావడం, సంథింగ్ ఏదో టైం మిస్ అయింది అక్కడ స్కెడ్యూల్ అయితే. ఈవినింగ్ అయితే మెహందీ ఫంక్షన్ అని చెప్పేసి అనుకున్నాం కదా, సో ఈవినింగ్ వచ్చేసరికి ఇలా క్రిస్మస్ టైం, ఆ డేస్లో క్రిస్మస్ టైం కాబట్టి ఇలా లైటింగ్ అంతా ఉందన్నమాట. ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూసారా. నేను ఈ వీడియో పెట్టాలి అని చాలా చాలా ఎగ్జైట్ అయ్యాను, బట్ ఐఎమ్ సో సారీ, చాలా లేట్ అయిపోయింది ఈసారి వ్లాగ్ అయితే, బికాస్ ఆఫ్ మై పర్సనల్ రీజన్. అండ్ ఇప్పుడు నుండి అయితే వ్లాగ్స్ కంపల్సరీ ఫాస్ట్గా అప్డేట్ చేయడానికి ట్రై చేస్తాను. Soon you are going to get married then. ऐसे बिकॉज तू सुबह नहीं की ना वो हल्दी అండ్ ఇక్కడైతే అర్పితకి సెకండ్ టైం పెళ్లి కూతుర్ని చేస్తున్నారు. ఆఫ్టర్నూన్ వచ్చేసి మెహందీ ఆవిడ స్కెడ్యూల్ మిస్ అవ్వడం వల్ల అందరికీ పెట్టే టైం లేదు అని చెప్పేసి ఆఫ్టర్నూనే ఆవిడ పెట్టేసి వెళ్ళిపోయారనమాట. సో ఇప్పుడు ఇక్కడ మెహందీ ఫంక్షన్ జస్ట్ మేము ఫ్రెండ్స్ అందరం పెట్టుకుంటూ మేము ఎంజాయ్ చేస్తున్నాం. ఇంకా
ఇంకొక థింగ్ ఏంటంటే ఇక్కడ నాకు ఈ పెళ్ళి ఫంక్షన్స్ ఇవన్నీ స్టార్ట్ అయిన ఫస్ట్ డే అయితే నాకు అసలు ఎవ్వరూ పరిచయం లేదనమాట. లైక్ లిటరల్లీ అర్పిత, ప్రణీత్ అండ్ సౌరభ్ వీళ్ళు ముగ్గురే తెలుసు. బట్ ఆ తర్వాత ఫంక్షన్కి వెళ్ళిన తర్వాత చాలామంది కొత్త ఫ్రెండ్స్ అయ్యారు. అండ్ సమ్ టైమ్స్ ఇలా తెలిసిన వాళ్ళ ఫంక్షన్స్ అటెండ్ అవ్వడం వల్ల మనకి కొంచెం ఫ్రెండ్స్, కొత్త పీపుల్ అనేది మన లైఫ్లో యాడ్ అవుతూ ఉంటారు. అండ్ పర్సనలీ నాకైతే ఫ్రెండ్స్ని యాడ్ చేసుకోవడం అండ్ ఫ్రెండ్స్తో మాట్లాడడం, ఫ్రెండ్స్తో ఎక్కువ టైం స్పెండ్ చేయడం ఇలాంటి థింగ్స్ నాకు నచ్చుతాయి. బికాజ్ మనకి తెలియని కొత్త విషయాలు వాళ్ళ దగ్గర నుండి తెలుసుకుంటాము అనేది నా ఒపీనియన్. నాకైతే ఇలా కొత్తగా ఫ్రెండ్స్ని యాడ్ చేసుకోవడం చాలా ఇష్టం. అలా అని చెప్పేసి నేను మరీ అంత కంప్లీట్ బ్రాడ్ మైండెడ్ టైప్ కూడా కాదనమాట. కొంచెం మొహమాట పడతాను స్టార్టింగ్లో మాట్లాడడానికి. బట్ లేటర్ నాకు చాలా నచ్చుతారు ఫ్రెండ్స్తో మాట్లాడడం కాబట్టి బాగా కలిసిపోతూ ఉంటాను. అండ్ తిన్న నేమ్ వచ్చేసరికి మేఘన, అర్పిత వాళ్ళ ఫ్రెండ్ అనమాట. అసలు మెహందీ అయితే చూసి ప్రింట్ దింపేస్తుంది అనమాట తను. ఇలా ఫ్రెండ్స్ అందరం ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ పెట్టుకుంటున్నాము మెహందీ. తిను వచ్చేసరికి భవ్య, ప్రణీత్కి కజిన్ అనమాట. తిను ప్రణీత్ సైడ్ నుండి వచ్చిన ఫ్యామిలీ మెంబర్స్లో తిను కూడా ఒక పర్సన్. నాకు ఈ 2-3 డేస్ కంపెనీ ఇస్తూ పాపం నేను ఎక్కువ అర్పితకి హెల్ప్ చేయడానికి ఉండాల్సి వచ్చింది. సో ఆ టైంలో బోర్ కొట్టకుండా ఒకరికొకళ్ళం టైం స్పెండ్ చేయడానికి బాగా హెల్ప్ అయింది. అండ్ ఇదంతా కూడా మెహందీలో జరుగుతున్న ఫన్ అనమాట. మెహందీ ఫంక్షన్ అయితే చాలా ఎంజాయ్ చేసాము. లైక్ ఏంటంటే బాయ్స్ అందరూ ఏమో వైఫ్ నేమ్స్ పెట్టించుకున్నారు హ్యాండ్స్ మీద. అండ్ దాన్ని క్రియేటివ్గా ఒకరికొకరు డిజైన్స్ వేయించుకుంటూ అలా చాలా చాలా ఎంజాయ్ చేసాము అందరం. అండ్ ఈ వీడియో ఎడిటింగ్ అయితే నేను చాలా డేస్ తర్వాత చేస్తున్నాను కదా. ఇదంతా చూస్తుంటే నాకు చాలా రిఫ్రెషింగ్గా మూమెంట్స్ అన్నీ రీకలెక్ట్ అవుతున్నాయి అనమాట. మేబీ వీడియోస్ వీళ్ళందరూ చూస్తే కూడా అలానే రీకలెక్ట్ చేసుకుంటారు. అండ్ ఆ రోజు నైట్ ఆల్మోస్ట్ 12:30 ఆ టైంకి ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళి ఇది నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ అర్పితని పెళ్లి కూతుర్ని చేసి ఈవినింగ్ 5 o'clock మ్యారేజ్ అనమాట. ఇప్పుడైతే మళ్ళీ అర్పితకి పెళ్లి కూతుర్ని చేస్తారు ఇంట్లో. ఆ ఫంక్షన్ అటెండ్ అవ్వడానికి వెళ్తున్నాను. ఫస్ట్ అయితే అక్కడ కావాల్సిన థింగ్స్ అన్నీ కూడా ఆంటీ వాళ్ళు చెప్తూ ఉన్నారు. లైక్ ఇప్పుడు తలంబ్రాల బియ్యం కలుపుతున్నారు. దానికి కావాల్సిన థింగ్స్ అన్నీ హెల్ప్ చేసుకుంటూ ఒకరికొకళ్ళం అలా సర్దుతూ ఉన్నామన్నమాట. ఇంకా పెళ్ళి ఇంటికి అదే మండపానికి తీసుకెళ్లాల్సిన బ్యాగ్ అవన్నీ కూడా రెడీ చేస్తున్నారు. ఇంకా ఏమైనా బ్యాలెన్స్డ్ థింగ్స్ ఉంటే అవన్నీ కూడా సార్ట్ చేస్తూ. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇండియాలో ఉంటే మన థింగ్స్ మేజర్ థింగ్స్ లైక్ కళ్యాణ మండపం కానీ నెక్స్ట్ మిగతా బయట థింగ్స్ అన్నీ కూడా హ్యాండిల్ చేయడానికి మన పేరెంట్స్ ఆర్ రిలేటివ్స్ ఇలా బ్రదర్స్ ఇలా అందరి హెల్ప్ కూడా మనకు ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే ఎవరి థింగ్స్ వాళ్ళే చేసుకోవాల్సి వస్తుంది దాదాపుగా. సో పాపం అర్పిత అయితే టైం లేక చాలా కన్ఫ్యూజ్ అవుతూ హడావిడి పడుతూ ఉంది ఆ టైంలో. అండ్ ఇక్కడ ఏమైందంటే బ్యూటీ పార్లర్ అపాయింట్మెంట్ తీసుకుందనమాట. బ్యూటీ పార్లర్కి వెళ్ళి రెడీ అయ్యి మళ్ళీ అక్కడ నుండి ఫంక్షన్ హాల్కి వెళ్ళాలి. సో దానికైతే 4 hours టైం ఉంది. టైం తక్కువ ఉంది అని చెప్పేసి కొంచెం కంగారు పడింది అర్పిత. బట్ స్టిల్ ఆవిడ చాలా పర్ఫెక్ట్ టైంకి రెడీ చేసి విత్ ఇన్ ద టైంలో కంప్లీట్ చేశారనమాట. సో మనకి ఏంటంటే మనం ఎంత ప్రిపేర్ అయినా సరే మన ఫేస్ అపియరెన్స్ బాగా రావాలి అంటే బ్యూటీషియన్ చాలా మ్యాండేటరీ. మనకి ప్రజెంటేషన్ వాళ్ళే బాగా ఇవ్వగలుగుతారు. సో చాలా న్యాచురల్ లుక్తో కావాలి అని అడిగింది తిను. అలానే రెడీ చేసింది అనమాట ఆవిడ. అండ్ ఈ జ్యువెలరీ అంతా కూడా ఆంటీ వాళ్ళు ఇండియా నుండి తీసుకొని వచ్చారు. మనం ఇండియా నుండి ఏ జ్యువెలరీ క్యారీ చేసినా దానికి ప్రాపర్ బిల్స్ అనేవి అయితే కంపల్సరీ తెచ్చుకోవాల్సిందే. బికాజ్ ఇప్పుడు కస్టమ్స్లో చాలా ప్రాబ్లమ్స్ అయితే అవుతున్నాయి. సో బిల్స్ క్యారీ చేయడం మాత్రం మర్చిపోకూడదు మనం.
అండ్ దెన్ ఇక్కడ వచ్చేసి అర్పితకి అండ్ ప్రణీత్కి హారతి ఇచ్చి పెళ్లి మండపంలోకి తీసుకొని వెళ్తున్నారనమాట. విజయాభినందనానాం మధ్యే శాలివాహనసికే బ్రాహ్మ్యం దివ్యం తదా సత్యం రాజానామ సంవత్సరే దక్షిణాయనే శేషేర ఋతౌ మార్గశిర మాసే శుక్లపక్షే అద్య పౌర్ణమ్యాం సౌద్యవాసరః శుభవాసరే. Close your eyes. Both of you close your eyes and kiss. Ready, guys? Here. Okay, 1 second. Here. नहीं वाला ఏ అమ్మాయిలు రండి ఇద్దరు కూడా కలిసిమెలిసి సంతోషంతో ఉంటారు. ధర్మార్థ కామము ముందు మా అమ్మాయి విడిచిపెట్టకుండా ఇళ్ళవేళ మా అమ్మాయి కాపాడుతుందో అని ఆయన చెప్తాడు. మరి అయ్యం నాది జనాలి తప్పకుండా అంటే నేను అమ్మాయిని చక్కగా చూసుకుంటా చెప్పినటువంటి అన్ని కూడా చదువుకుంటా. మమ్మీ కుర్తా వేసుకున్నారు వాళ్ళ లైట్ నాది అండ్ మేమైతే ఇలా అమెరికాలో జరిగిన పెళ్ళిని చాలా ఎంజాయ్ చేసాము. అండ్ ఐ హోప్ ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చుంటుంది అనుకుంటున్నా. ఒకవేళ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.